అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయి ఆ అంశాన్ని గురించి, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాలు అందినటువంటి వస్తువుల గురించి, అలాగే చదువుతో పాటు ఏమేమి కోరుకుంటున్నారు, ఇలాంటి అంశాలు కూడా డిస్కస్ చేశారు. అంటే మంత్రిగా స్టూడెంట్గా అట్లా కాదు, కానీ నాకు ఎలా అనిపించారంటే సార్ ఈజ్ ఏ బీకన్ ఆఫ్ హోప్ అండ్ బీకన్ ఆఫ్ లైట్ టు ది గవర్నమెంట్ స్కూల్ కిడ్స్. ఎంత ప్రేమగా నా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి, ఎక్కడ లెర్నింగ్ గ్యాప్ ఉండకూడదు, ప్రతి చైల్డ్ గ్రేడ్ లెవెల్ లెర్నింగ్ అవుట్కమ్స్ని అచీవ్ చేయాలి. సో అలాగే గవర్నమెంట్ స్కూల్ ఎన్రోల్మెంట్ పెంచాలి. ఏ ఆస్పెక్ట్ గవర్నమెంట్ స్కూల్లో ఏ ఇంటర్వెన్షన్లో ఏ ఇనిషియేటివ్లో పిల్లలు ఎక్కడా కూడా గ్యాప్ ఫీల్ అవ్వకూడదు, అందరికీ చక్కగా అందుబాటులో ఉండి పిల్లలందరూ కూడా ఫ్యూచర్ రెడీ స్కిల్స్ని అక్వైర్ చేసి ఒక 21st century చైల్డ్ లాగా గ్రూమ్ చేసి వాళ్ళని ఫ్యూచర్ ప్రిపేర్డ్గా చేయాలని చెప్పడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఒక మినిస్టర్ గారు ఎక్కడో మారుమూల పనిచేసే ఒక టీచర్ని పిలిచి టీచర్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో I from the core of the heart, on behalf of the teaching fraternity, I extend my profoundest gratitude to Honorable Minister Sir.